బట్టి అయిపోయాడు అని చెప్తా ఉంటే దీని మీద వార్తలు రాకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే విజయవాడలో ప్రతి దానికి బార్ అసోసియేషన్ ముందుండి పోరాడుతుంది. బార్ అసోసియేషన్ హ్యూమన్ రైట్స్ కమిటీ కూడా అదే సాయి కృష్ణ ఏమయ్యాడు అంటా ఉంటే నిమ్మకు నీరెత్తినట్టు నగర పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని కూడా తీసుకుని మా నాయకులందరినీ కామన్ డయాస్ మీద కూర్చోబెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే సాయి కృష్ణ బతికున్నాడా లేదా, బతుకుంటే చెప్పండి, లేదా కుటుంబ సభ్యులకి చూపించండి, లేకపోతే నష్టపరిహారం సంగతి ఏదో తేల్చండి. అంతేకాకుండా బాధ్యులు ఎవరైతే అపస్మారక స్థితిలో తిరిగి చనిపోయాడా ఏదైందా అనే దాని మీద క్లారిటీ ఉండాలి కదా. ఇంత పెద్ద ఇష్యూ మీద పోలీస్ కమిషనర్ రకరకాలుగా రోజు పత్రికా విలేకరుల సమావేశం పెట్టారు. ఎందుకని ఈ విషయం మీద పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం, అతని మీద కేసులు ఉన్నాయి అని చెప్పి ఊకే 22 కేసులు ఉన్నాయి, 42 కేసులు ఉన్నాయి అని చెప్పి సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. కేసులకి చంపేస్తారా? అరే నిన్న కాక 10 సంవత్సరాలు విజయవాడ ఎంపీ చేసిన కేసీనేని నాని అయ్యో నా స్నేహితుడిని పట్టుకొని కొడుతున్నారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు, ఇది వన్ సైడ్ ఎక్కువ ఉందని చెప్పి పాపం వాపోయాడు. మీ మీడియాలో విస్తృతంగా వార్త వచ్చింది. అరే అండంలో అట్టాగే చేస్తున్నారు, అండలేని పేదల్ని మీరు మిస్సింగ్ చేసి చంపేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి బెజవాడ నగర బార్ అసోసియేషన్కి ఒక బ్రహ్మాండమైన చరిత్ర ఉంది. స్టేషన్ ప్రతి పోలీస్ స్టేషన్లో ముందు మనిషి వెళ్ళగానే ఫోన్ లాక్కోవడం ఒక ఆనవాయితీ అయిపోయింది. నిజాయితీగా ఉంది పోలీస్ స్టేషన్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టి సీసీ కెమెరాలు పెట్టుకున్న వాళ్ళు ఏదన్నా అడగడానికి వస్తే ఫోన్ తీసేసుకోవడం ఎందుకు? ఏమన్నా దొంగ పని చేస్తున్నారా, లేకపోతే లా అండ్ ఆర్డర్ని దేశాన్ని కాపాడే పోలీసులు మీరు ఎప్పుడు చూసినా ఫోన్ లాక్కోవడం అదొక ఆచారం అయిపోయింది. ఎప్పుడైతే గవర్నమెంట్ రాజకీయాలకి పోలీసులు వాడిందో పోలీసులు సొంత పనులకి లా అండ్ ఆర్డర్ వాడుతున్నారు. ఈ గారి సాయి కృష్ణ మిస్సింగ్ హైకోర్టులో లాయర్ల పౌరత్వ సంఘం బెజవాడ బార్ అసోసియేషన్ వేశారు. దాని మీద ఒక వారంలో వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంది. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సిఐ గారే మీ అబ్బాయి ఇక రాడు, మీ అబ్బాయి పని అయిపోయిందని అన్నట్టుగా వాళ్ళ తల్లిగారు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ విధంగా లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకొని కోర్టుల్ని లాయర్లు చట్టాలను కూడా దృష్టిలో పెట్టుకోకుండా మీరే శిక్ష అమలు చేసే లెక్కైతే ఈ రాజ్యాంగం ఎందుకు, ఈ లాయర్లు ఎందుకు, ఈ కోర్టులు ఎందుకు? పోలీసులు తమ కర్తవ్యం తీసుకొని కోర్టుకి ప్రొటెస్ట్ చేయకుండా ఈ విధంగా ప్రవర్తించినందుకు మన హోమ్ మినిస్టర్ గారు చిన్నదానికి సైకిల్ మీద తిరిగేసి పబ్లిసిటీ